ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. సో ఈ రోజు అయితే ఒక చిన్న వ్లాగ్ అయితే చేస్తున్నాను. చిన్న వ్లాగ్ కాదు, ట్రైన్ జర్నీ అండి. సో మేమైతే కేరళకి అయితే వెళ్తున్నాము. ఒక 10 days హాలిడేస్ అయితే తీసుకున్నాము. సో కేరళలో చిన్న ఫంక్షన్ ఉంది. సో దాని గురించి మీకు నెక్స్ట్ వీడియోలో అయితే చెప్తాను. సో నేను మా వైఫ్ అయితే వెళ్తున్నాము. మా వైఫ్ వచ్చి నోరి అటువా. సో ఈమెనండి కేరళ అమ్మాయి. కేరళ నుంచి పట్టుకొచ్చాం. అంటే మా ఇద్దరికి లవ్ మ్యారేజ్ అయింది 2023లో. సో వీడియోలో మీకు డీటెయిల్గా చెప్తాను. దాంతోపాటు మా మమ్మీ డాడీ వాళ్ళు అయితే నల్గొండలో అయితే ఎక్కుతారు. సో దాని తర్వాత ట్రైన్లో మేము మా జర్నీ కానీ మేము తినే ఫుడ్ కానీ అయితే మీకైతే డీటెయిల్గా చెప్తాను. సో ఛానల్ని లాస్ట్ వరకు అయితే చూడండి వీడియోని. సో అంతే ఫ్రెండ్స్, వీడియోలోకి వెళ్దాం. ఇప్పుడే స్టార్ట్ అయ్యాం ఫ్రెండ్స్. ఇంటి దగ్గర నుంచి రైల్వే స్టేషన్ చాలా దగ్గర, కాకపోతే మనకి లగేజ్ ఎక్కువ ఉందని కాబట్టి ఆటోలో అయితే స్టార్ట్ అయ్యాం. సో వచ్చేసాం ఫ్రెండ్స్ రైల్వే స్టేషన్కి. సో మొత్తం రీకన్స్ట్రక్షన్లో అయితే ఉంది రైల్వే స్టేషన్. టైం చూసుకుంటే మనకి 1:45 అయితే అయింది. ఇంకా మనకి ఒక ½ an hour టైం అయితే ఉంది. అంతా కూడా నెత్తి మీదకి అయితే వచ్చేసింది. చెమట అయితే పట్టేసింది నాకు. సో మమ్మల్ని చూసి అతను శబరి ఎక్స్ప్రెస్ అని చెప్పి డైరెక్ట్గా చెప్పేశాడు. ఎలా అర్థం కాలేదు. గౌరీకి అయితే 2 బ్యాగులు అయితే ఉన్నాయి. ఒకటి పెద్ద బ్యాగు, ఆ బ్యాగులో మొత్తం గౌరీ బట్టలు అయితే ఉన్నాయి. నా బ్యాగులు అయితే నా బట్టలు, ఇంకా చిన్న బ్యాగులు అయితే ఫుడ్ అయితే తెచ్చుకున్నాం. మొత్తానికైతే మనకి ప్లాట్ఫామ్ నెంబర్ 6కి అయితే వెళ్ళాలి. బ్యాగ్ మొత్తం హెవీగా అయితే ఉంది. రైట్ సైడ్ చూసుకుంటే మనకి మన శబరి ఎక్స్ప్రెస్ అయితే ఉంది. ఇప్పుడైతే మనం X3కి అయితే వెళ్ళాలి. కొంచెం చాలా దూరం నడవాలి. సో ఇప్పుడే వచ్చి కూర్చున్నాం ఫ్రెండ్స్. అప్పుడే ఒక అతను ఇలా చైన్ అమ్ముతా ఉంటే గౌరీ వచ్చి కొందామంది. సో ఒక్కొక్క బాక్స్ వచ్చి 150 చెప్పాడు. గౌరీకి ఒక స్పెషల్ టాలెంట్ ఉంది, మంచిగా బార్గెన్ అయితే చేస్తుంది. సో 2 బాక్స్ కలిపి 100 రూపీస్కి అయితే సెట్ చేసింది. సో మేము కొన్నా అని చెప్పి వాళ్ళు కూడా కొన్నారు ఫ్రెండ్స్ 50 రూపీస్కి. సో ఇప్పుడైతే మనం ట్రైన్ అయితే ఎక్కాం, నేను మా వైపు. బయట అయితే బాగా ఎండ అయితే ఉంది. యాక్చువల్లీ ఏసీ బుక్ చేద్దాం అనుకున్నాను కానీ ఏసీ దొరకలేదు. సో అందుకు డైరెక్ట్గా తత్కాల్లో స్లీపర్ అయితే బుక్ చేశాం. సో గౌరీ, ఎండ ఎలా ఉంది గౌరీ బయట? చాలా చాలా వేడిగా ఉంది. చాలా వేడిగా ఉంది. మనం ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నాం గౌరీ? కేరళ. తెలుగులో చెప్పు. కేరళకి వెళ్తున్నాం మనం ఇద్దరు కాదు. సో గౌరీకి తెలుగు అయితే రాదు. ఇక్కడ 2 years ట్రైన్ అయితే స్టార్ట్ అవ్వడానికి రెడీగా ఉంది. సో గౌరీ అయితే కేరళ అంటే మా ఇద్దరిది లవ్ మ్యారేజ్. ఒక 8 years నుంచి లవ్ చేసుకున్నాం.
ఎవరి చెప్పు మన లవ్ గురించి. ఈ సౌండ్లు ముందు ఎగతిల్లగా మనలని చెప్తే వాళ్ళకి అర్థం కాదు, అందుకే కదా మైక్ ఇచ్చింది. చెప్పు వాళ్ళు. సో చాలా ఎక్సైట్మెంట్ ఉంది. 6 months తర్వాత మనం ఇద్దరు వెళ్తున్నా కేరళకి. సో ఎంజాయ్ చేయాలి. సో అది ఫ్రెండ్స్, ఇంకా 5 minutes ట్రైన్ స్టార్ట్ అయింది. సో మిగతాది చూస్తాను. సికింద్రాబాద్ నుంచి ఒక 1 hour జర్నీ తర్వాత మనమైతే ఇప్పుడు నల్గొండకి అయితే వచ్చాం ఫ్రెండ్స్. ఇక్కడైతే మమ్మీ డాడీ వాళ్ళు అయితే ఎక్కుతారు. సో లగేజ్ కూడా చాలా ఉంది. జనాలు కూడా రష్ ఉండేసరికి వీడియోని అయితే సరిగ్గా తీయలేకపోయాను. ఫాస్ట్గా మమ్మీ డాడీ వాళ్ళు అయితే ఎక్కేశారు. ఎక్కిన వెంటనే మమ్మీ అయితే లంచ్ని అయితే ఓపెన్ చేసింది. సో పేపర్, ఇంకా అరటాకులో రైస్, ఫిష్ ఫ్రై, ఇంకా మడకే పచ్చడి, చాలా వెరైటీ ఐటమ్స్ అయితే మమ్మీ ప్రిపేర్ చేసుకొని వచ్చింది. సో ట్రైన్లో ఇలా కూర్చొని తింటే సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్. మీరు చాలామంది ఎక్స్పీరియన్స్ చేసి ఉంటారు. సో గౌరీకి అయితే ఫిష్ అయితే చాలా ఇష్టం. సో దాంతోపాటు మమ్మీ అయితే చికెన్ ఫ్రై కూడా చేసింది. సో నేనైతే తిన్న వెంటనే కొంచెం పడుకున్నాను ఫ్రెండ్స్. కొంచెం అలా ప్లెజెంట్గా ఈవినింగ్ అయితే నేను లేచాను. సో క్లైమేట్ అయితే కొంచెం చల్లగా ఉంది ఫ్రెండ్స్. సాయంత్రం అయ్యేసరికి కొంచెం వర్షం పడినట్టుంది. సో గుంటూరు, ఈ ఆంధ్ర సైడ్ అయితే మంచి వర్షం అయితే పడింది. క్లైమేట్ అయితే కూల్గా అయితే ఉంది. అలా బయట కూర్చొని అయితే వ్యూని అయితే ఎంజాయ్ చేస్తున్నాను ఫ్రెండ్స్. కరెక్ట్గా 8 o'clockకి మమ్మీ అయితే చపాతి ఇంకా చికెన్ కర్రీ అయితే రెడీగా పెట్టింది. సో మేమందరం అక్కడే కూర్చొని తిన్నాం ఫ్రెండ్స్. సో ఇంటి నుంచి మమ్మీ చేసుకొని వచ్చింది నైట్కి. సో మీకు ఇలాంటి ట్రైన్ జర్నీలో ఫుడ్ అంటే నచ్చిన వాళ్ళు ఉంటే లైక్ అయితే చేయండి, కామెంట్ కూడా చేయండి. సో నైట్ కూడా ఇంకా వీడియో తీద్దాం అనుకున్నాను ఫ్రెండ్స్. కాకపోతే పోలీస్ వచ్చి మొత్తం ప్రతి స్టేషన్లో మనకి 2 minutes దాకే ట్రైన్ అవుతుందని చెప్పారు. సో దాంతో అందరూ అలా ఎవరు కూడా బయటికి దిగలేదు. అలాగే కూడా ఇంకా దొంగలు ఉన్నారని చెప్పి అనౌన్స్మెంట్ కూడా ఇచ్చారు. సో మేమైతే బయటికి అయితే దిగలేదు. సో పొద్దున్నైతే అయింది ఫ్రెండ్స్. తమిళనాడు అయితే ఎంటర్ అయ్యాం. సో పొద్దున్న అయ్యేసరికి ఫుల్గా మనకి తమిళనాడు వచ్చేసరికి ఒక వెరైటీ ఫీలింగ్ అయితే ఉంటుంది. అక్కడి పొలాలు కానీ, కొబ్బరి చెట్లు, పంట పొలాలు అయితే మనకి క్లియర్గా కనిపిస్తుంది. సో మార్నింగ్ ఇలాగ పొద్దున్న ఇటుకి దగ్గర కూర్చుంటే ఇలా తమిళనాడు మొత్తం మనం చూడొచ్చు. వాళ్ళు డైలీ ఏమేమి చేస్తారో అవన్నీ మనకి క్లియర్గా ఒక మూవీలా కనిపిస్తుంది ఫ్రెండ్స్. సో నేనైతే సేలంలో దిగాను. దిగి ఇంకా వీడియో తీస్తూ ఉన్నాను. సో మా వైఫ్ అయితే లోపలికి ట్రైన్ స్టార్ట్ అవుతుందని చెప్పి పిలుస్తూ ఉంది గౌరీ. సో అలా ఫలితం కొన్ని ఫ్రెష్ అప్ అయ్యాను ఫ్రెండ్స్. నేను కూడా కొన్ని చిన్న షార్ట్స్ అయితే తీశాను. సో మాకైతే లెఫ్ట్ సైడ్ విండో అయితే దొరికింది. నేను గౌరీ అక్కడ కూర్చున్నాం. నేను కూడా మంచిగా ఫేస్ వాష్ అయితే చేసుకొని విండో దగ్గర అయితే కూర్చున్నాను. మంచిగా ఫ్రెష్గా ఎయిర్ అయితే వస్తుంది. అలా వ్యూ చూసుకుంటూ నేచర్ని అయితే ఎంజాయ్ చేశాను ఫ్రెండ్స్. సేలంలో నేను దిగిన తర్వాత అక్కడ టిఫిన్ అయితే తీసుకోండి ఫ్రెండ్స్. ఇడ్లీ సాంబార్.
సో ఇడ్లీ సాంబార్ అయితే బాగుంది, కాకపోతే చట్నీలో ఏం లేదు. ఇక్కడ చూసుకుంటే మమ్మీ అయితే చాలా స్నాక్స్ అయితే తెచ్చింది. ఎవరైతే ఇంకా గోరింటా పెట్టుకోవడం స్టార్ట్ చేసింది. సో చూస్తూ కోయంబత్తూర్ అయితే వచ్చాం. కోయంబత్తూర్ తర్వాత ఇంకా మనకి పాలక్కాడ్ వెళ్ళే దారిలో మొత్తం వ్యూ అయితే ఇలా ఉంటుంది. సో కొంచెం వీడియోని ఇలాగే ఇస్తాను, చూడండి ఫ్రెండ్స్, ఎంజాయ్ చేయండి. సో మౌంటైన్స్ దాటిన తర్వాత మనకి ఇలా ఫారెస్ట్ అయితే వస్తుంది. చూసుకుంటే మనకి తమిళనాడు, కేరళ బౌండరీ ఉంటాయి. ఇక్కడ కనిపిస్తుంది కదా, అయితే చెక్ పోస్ట్. ఆ రెండు స్టేట్కి మధ్యలో ఉండే చెక్ పోస్ట్ అది. సో ఇవతల సైడ్ మొత్తం తమిళనాడు, అవతల సైడ్ మొత్తం కేరళ. సో మనం కేరళకి అయితే ఇప్పుడు ఎంటర్ అవుతున్నాం. సో ఈ వ్యూ అనేవి మనకి
వర్షాకాలంలో అయితే చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది అది. ఎండాకాలం కాబట్టి మనకి కొంచెం డ్రైగా అయితే కనిపిస్తుంది. సో కేరళకి అయితే ఎంటర్ అయిపోయాం. మనకి ఫస్ట్ స్టేజ్ వచ్చి మనకి వలయార్ అండి. ఇదే మనకి కేరళ ఫస్ట్ విలేజ్ ఎంట్రన్స్లో. ఇప్పుడు పాలక్కాడ్కి అయితే వచ్చాం. సో ట్రాక్స్ అన్ని చూసుకుంటే మనకి నీట్గా అయితే ఉంది. స్టేషన్ కూడా నీట్గా ఉంది. ఇక్కడ వచ్చేసరికి మనకి మెయింటెనెన్స్ కోసం ఇక్కడ వాటర్ పైప్ అయితే బిగిస్తున్నారు. స్టేషన్ కూడా చాలా నీట్గా అయితే ఉంది. సో దిగిన వెంటనే నేను లంచ్ కోసం గౌరికి కేరళ చికెన్ బిర్యానీ అయితే తీసుకున్నాను. గౌరి కూడా మమ్మీకి అయితే గోరింటాకు పెడుతుంది. గౌరీ అయితే ఇప్పుడు బిర్యానీ ఓపెన్ చేసింది. ఇది వచ్చి మనకి మలబార్ బిర్యానీ లాగా ఉంటుంది. సో దమ్ బిర్యానీ లాగా మనకి మంచి ఘాటుగా అయితే ఉండదు. కొంచెం నెయ్యిగా కొంచెం స్వీట్గా అయితే ఉంటుంది బిర్యానీ. నాకైతే నచ్చదు, కానీ గౌరీకి అయితే చాలా ఇష్టం. ఎంతైనా మన హైదరాబాద్ బిర్యానీ కన్నా ఈ బిర్యానీ అయితే రాదు. ఇప్పుడైతే మన ఎర్నాకుళం రైల్వే స్టేషన్కి వచ్చాం ఫ్రెండ్స్. అక్కడ చూసుకుంటే మనకి నీట్గా శానిటైజ్ అయితే చేస్తున్నారు. ఇప్పటికప్పుడైతే రైల్వే స్టేషన్ అయితే క్లీన్గానే ఉంటుంది. చాలా బాగుంది ఫ్రెండ్స్, ఇలా నీట్గా రైల్వే స్టేషన్ అయితే చూడడం. సో మనం కోటయంకి అయితే వచ్చాం ఫ్రెండ్స్. ఎర్నాకుళం నుంచి కోటయం 1 hour జర్నీ ఉంటుంది. కోటయం వచ్చామంటే మనకి ఇక్కడ స్టేడియం, దాంతోపాటు పక్కన చర్చ్, దాంతోపాటు మనకి బస్ స్టాండ్ అయితే దగ్గరైనా ఉంటుంది. సో ఇక్కడ నుంచి మేము ఆటోలో మా ఇంటికి అయితే వెళ్ళాలి. సో చూడండి ఫ్రెండ్స్, ఆటోలో మేము 4 కూర్చోలేకపోతున్నాం. అదే మన తెలంగాణ ఆంధ్ర ఆటోలో అయితే మనకి దగ్గర 10 మంది అయితే కూర్చోవచ్చు. ఇక్కడ రూల్స్ ప్రకారం 3 కన్నా ఎక్కువ కూర్చోకూడదు. ఫైన్ అయితే వేస్తారు 1000 రూపీస్ దాకా. సో అందుకే గౌరీ అయితే నా ఫుల్ అయితే కూర్చోబెట్టుకున్నాను. సో దగ్గర 10 కిలోమీటర్స్కి మనకి 350 రూపీస్ అయితే తీసుకున్నాడు. ఆటో రేట్ కూడా చాలా ఎక్కువగా ఉంటుంది ఫ్రెండ్స్.